హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫ్లిప్కార్ట్ లో తీసుకున్న హస్బెండ్ వైఫ్ అండ్ కాంబో ప్యాక్ అనమాట. ఇది మా ఫ్రెండ్ అయితే తీసుకుంది. తను ఊరెళ్తే నన్నైతే ఆర్డర్ చూసి ఎలా ఉందో చూసి నాకు ఫోటో పెట్టమని చెప్పింది అనమాట. నేనైతే వీడియోనే తీసేసాను ఏకంగా. ఈ మంత్ లో అయితే పెళ్లి రోజు అయితే ఉందనమాట వాళ్ళకి. అందుకని ఇద్దరు కాంబో ఇదిగో చూసారా, పైన ఫోటో ఇచ్చాను. ఇలా అయితే ఉంటుందంట సెట్. ఈ పిక్ లో ఇచ్చిన కలర్ అయితే కాదు, ఇది వేరే కలర్ అనమాట. కలర్ కూడా చాలా బాగుంది, కానీ క్లాత్ నాకు ఏదో కొంచెం పల్చగా ఉన్నట్టు అనిపించింది అనమాట. క్లాత్ ఏమో లెహంగా కుర్తా అన్నమాట. ప్యాంటు వైట్ ప్యాంట్ వచ్చింది దాని మీదకి. ఇప్పుడు ఫస్ట్ అయితే లెహంగా చూపిస్తాను చూడండి మీకు. మొత్తం కూడా ఫస్ట్ అయితే ఇలా ఇచ్చారు, బోర్డర్ కి కింద కూడా అలా ఇచ్చారనమాట. లెహంగా కూడా చాలా బాగుంది, లెంతీగా చాలా గేరా అంటారు కదా, ఎక్కువగా ఇచ్చాడు. ఫస్ట్ అసలు ఏం తీసుకున్నారో నాకు తెలియదు కదా, శారీ అయితే అనుకున్నాను. ఇదేంటి శారీ ఇంత కాస్ట్ పడిందా, 2000 అని చెప్పి అనుకున్నాను. తర్వాత తెలిసింది ఓపెన్ చేసిన తర్వాత. లెహంగాలో ఇది దుప్పట్టా సెట్ అనమాట. దుప్పట్టా కూడా మొత్తం కూడా నెమలితో అదే డిజైన్ అయితే వచ్చింది. వంకాయ కలర్ అంటారు కదా, వంకాయ కలర్ కి లైట్ కలర్, క్రీమ్ కలర్, ఈ రెండు కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి చూడటానికి. కింద మొత్తం నెమళ్ళు అయితే ఇచ్చాడు లెహంగాకి. చూడండి మీకైతే కనపడిద్ది అని చెప్పి నేను మొత్తం ఇలా తీసాను. ఇప్పుడు అంతా ట్రెండ్ కదా, భార్య భర్తలు ఇద్దరు ఒకటే కలర్ వేసుకోవాలని చెప్పి. అది మ్యారేజ్ డే కదా, అందుకని చెప్పి అయితే బుక్ చేశారు. ఇద్దరికి కూడా సేమ్ అదే వచ్చింది అనమాట. దుప్పట్టా కూడా చాలా బాగా వచ్చింది. మీకు కుర్తా సెట్ కూడా నేను చూపిస్తాను చూడండి, చాలా బాగుంది. ఇదైతే ఇదిగో బ్లౌజ్ అయితే స్టిచ్డ్ అనమాట, అన్స్టిచ్డ్ బ్లౌజ్ కూడా మొత్తం కింద ఇలా అయితే ఇచ్చాడు, బోర్డర్ అయితే ఇచ్చాడు. ఇది చూడండి, ఇదైతే కుర్తా సెట్ అనమాట, మగవాళ్ళు వేసుకునేది. హస్బెండ్ ది సేమ్ వైఫ్ కి ఎలా వచ్చిందో లెహంగా కింద మనకి నెమళ్ళు ఎలా ఇచ్చాడో సేమ్ అలానే ఇచ్చాడు అనమాట. కింద కూడా హ్యాండ్స్ కి కూడా అదే సేమ్ అదే వచ్చింది అనమాట. కొంచెం బోర్డర్ నెమళ్ళు రెండు వచ్చినాయి అనమాట. ప్యాంట్ అయితే వైట్ కలర్ కాంబినేషన్ ఇచ్చాడు. ప్యాంట్ కొంచెం పర్వాలేదు, కొంచెం మందంగానే ఉంది. ఈ క్లాత్ వర్క్ మాట కొంచెం పల్చగా అనిపించింది నాకైతేను. ఈ లహంగా ఎలా ఉందంటే అచ్చం కూడా డోలా సిల్క్ ఉన్నట్టే ఉందన్నమాట. లోపల చూడండి ఇలా అయితే లైనింగ్ కూడా కొంచెం స్ట్రిఫ్ గా ఉంటే మనకి లహంగా వేసుకున్నప్పుడు అలా నించుంటది, కానీ అలా ఏం లేదనమాట. క్రీమ్ కలర్ కి కొంచెం అలా వచ్చేసరికి లుకింగ్ కూడా చాలా బాగుందిలే, కానీ నాకైతే క్లాత్ పరంగా చూసుకుంటే కొంచెం తక్కువ క్వాలిటీ అన్నట్టు అనిపించింది. ఇప్పుడు ట్రెండ్ అదే కదా, భార్య భర్తలు ఇద్దరు కూడా అలా వేసుకుంటున్నారు. నాకెలా ఉందో చెప్పండి, లెహంగా వేసుకుంటే బాగుంది. రోజు కూడా కొంచెం దగ్గరలోనే ఉంది, మేము కూడా ట్రై చేస్తాం ఎలా ఉంటుందో అని చెప్పి. అయినా నాకేం బాగుంటుంది రండి, సన్నగా ఉండోళ్ళకైతే కొంచెం బాగుంటుంది. నేను లావుగా ఉన్నాను చూడటానికి బెట్టిగా కనిపిస్తుంది. సర్లే ఏదైతే ఏమైందిలే, కానీ నాకైతే క్లాత్ పరంగా అయితే కొంచెం నచ్చలేదనే చెప్పుకోవచ్చు. కొంచెం క్వాలిటీ అంతా ఏం బాగాలేదు లెహంగానే. మీకు కావాలంటే చెప్పండి, లింక్ కూడా పంపిస్తాను మీకు. ఓహో ఇది చెప్పడం ఎంతో మర్చిపోయాను కదా, 2000 అంట, 2000 పెట్టి కొనుక్కోవాలన్నమాట. ఇది ఇద్దరికి కావాలంటే. కావాల్సిన వాళ్ళు లింక్ అండ్ కామెంట్ చేయండి, మీకు లింక్ నేను పంపిస్తాను. నిజానికి ఈ ట్రెండ్ అంతా సెలబ్రిటీస్ నుంచే వచ్చిందనమాట. ఎందుకంటే సెలబ్రిటీస్ అందరూ ఎక్కడికన్నా వెళ్తే వాళ్ళ పిల్లలు ఎక్కడన్నా తప్పిపోతారేమోనని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒకటే వేసుకుంటారనమాట. ఆ ట్రెండ్ ఇదంతా ట్రెండ్ అక్కడి నుంచి వచ్చిందనమాట. అందరూ ఒకటే వేసుకోవడం, మళ్ళీ ఎక్కడ తప్పిపోతే వాళ్ళు. కానీ అందరూ ఒకటే వేసుకుంటే ఏం బాగోదు కానండి, వైఫ్ అండ్ హస్బెండ్ వేసుకుంటే చాలా బాగుంటుంది లేండి. ఎందుకంటే వాళ్ళిద్దరు ఒకటి అని చెప్పుకోవడానికి బాగుంటుంది. మధ్యకాలంలో చూసుకుంటే లేడీస్ అందరూ కూడా ఫ్రెండ్స్ ఎవరన్నా అయితే మనం అందరం ఒకే చీర కట్టుకుందాం, ఒకలాంటిదే వేసుకుందాం, ఒకసారి వేసుకుందాం అన్నట్టు ఉంటుంది అనమాట ట్రెండ్. ఒక లైక్ అయితే ఇచ్చాలండి.